ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర ప్రభుత్వం భారీ సహాయం అందించింది. విదేశీ విరాళాలు స్వీకరించే అర్హత కల్పిస్తూ ట్రస్ట్ ను FCRA నమోదు చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇకపై ట్రస్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాతల నుంచి నేరుగా నిధులు సేకరించే అవకాశం లభించనుంది. దీంతో సేవా కార్యక్రమాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది. ఇక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకులు నిర్వహిస్తూ ఉన్నారు. పేద వైద్యం, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిరంతరం నడుస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలకు భారీ నిధులు అవసరమవుతుండటంతో విదేశీ దాతల సహాయం కీలకమని ట్రస్ట్ అధికారులు భావిస్తున్నారు. కొత్త అనుమతితో ఇప్పటి వరకు సొంత ఆదాయంపై ఆధారపడిన సేవలు మరింత విస్తృతంగా చేపట్టే మార్గం సుగమైంది. సామాజిక సేవ, స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు విదేశాల నుంచి ఆర్థిక సహాయం పొందాలంటే భారత ప్రభుత్వం తీసుకొచ్చిన FCRA చట్టం కింద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ నిబంధనల్లో ఇటీవలే మార్పులు జరిగిన నేపథ్యంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఈ అనుమతి కోసం కేంద్ర హోంశాఖను సంప్రదించింది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నిస్వార్థ సేవలను, ముఖ్యంగా రక్తదానం, నేత్రదానం వంటి కీలక రంగాల్లో ట్రస్ట్ చేస్తున్న కృషిని గుర్తించి కేంద్ర హోంశాఖ ఈ విజ్ఞప్తి పరిశీలించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమిత్ షా దీనిపై ఆమోద ముద్ర వేసినట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఈ అనుమతి ట్రస్ట్ కు మరింత జవాబుదారీతనాన్ని, అంతర్జాతీయ విశ్వసనీయతను పెంచుతుంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి సేవలు అందిస్తోంది. నిరంతరంగా రక్తదాన శిబిరాలను నిర్వహించడం, నేత్రదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ట్రస్ట్ ఒక ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు FCRA అనుమతి లభించడంతో విదేశాల్లో స్థిరపడిన చిరంజీవి అభిమానులు, దాతలు, ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ సేవా కార్యక్రమాలకు తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు మార్గం సుగమైంది. ఇక చిరంజీవి దాతృత్వానికి కేంద్రం నుంచి ఈ గుర్తింపు లభించడం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ FCRA అనుమతి ట్రస్ట్ సేవలకు కొత్త ఊపునిస్తోంది. మరింత ఎక్కువ మందికి కూడా సహాయం చేయడానికి వీలవుతుందని వారు విశ్వసిస్తున్నారు. ఈ అనుమతితో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను విస్తృతంగా కొనసాగించడానికి మెగాస్టార్ సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి ఏపీలోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాట్లు చేయాలని చిరంజీవిపై మెగా ఫ్యాన్స్ ఒత్తిడి తెస్తున్నారు. ఆ దిశగా కూడా చిరు అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది.